హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉర్మిళా లక్ష్మణ్. ఈరోజు వచ్చేసి మినపగుళ్ళు మినపపప్పు కలిపి సున్నుండలు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చాయన్నమాట. రాని వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. అలానే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి, అంత బాగా వస్తాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా చూసేయండి. నేను ఇక్కడ ఒక గ్లాస్తో మినపప్పు, ఒక గ్లాస్తో మినపగుళ్ళని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ స్టీల్ కడాయిని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా మినపగుళ్ళని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మంట అనేది మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే కలుపుతూ ఉండాలి. అలాంటప్పుడు స్మెల్ కూడా వస్తుందండి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. దీన్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. అలానే మినపప్పును కూడా మనం తీసుకున్నాం కదండి, సో అవి కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా కలుపుతూ ఉండాలండి. ఇవి కూడా కలర్ అయితే మారుతుందన్నమాట, గోల్డెన్ కలర్తో. సో చూస్తున్నారు కదండి, ఈ కలర్ వచ్చేటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఒక గిన్నెలో వేసి చల్లారి పెట్టుకోవాలండి. అలానే ఈ టైంలో కొద్దిగా బియ్యం కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోలేదన్నమాట. బియ్యం వేయడం వల్ల తినేటప్పుడు మన నోటికి అయితే అంటుకుపోదండి, అందుకే యాడ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే మినపగుళ్ళు మినపప్పు అయితే చల్లనిచ్చుకున్నాం కదండి, వాటిని అయితే గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట. మనం ఏ కొలతతో అయితే మినపప్పు మినపగుళ్ళు తీసుకున్నామో సో ఆ క్వాంటిటీతోనే మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. దాని తర్వాత ఇక్కడ నెయ్యినైతే నేను ఇక్కడ వేడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఈ పిండి అనేది మనం పట్టుకునేటప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూస్తున్నారు కదా, నెయ్యి కూడా వేడవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో వేడిగా ఉన్నప్పుడు ఈ నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చండి. సో ఇంతేనండి ప్రాసెస్ అనేది, చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.